ఈ 32 డిమాండ్లను మేనిఫెస్టోలో పెట్టిన ప్రధానమైనటువంటి 3 డిమాండ్లతో పాటు మిగతా 29 డిమాండ్లను పెట్టి లేబర్ కమిషనర్ దగ్గర చర్చలకు పిలిస్తే ప్రభుత్వం స్పందనే లేదు. ఇక ఆర్టీసీ ఉద్యోగులు అనేక సందర్భాల్లో పొన్నం ప్రభాకర్తో మాట్లాడినరు, సచివాలయంలో మాట్లాడినరు, శ్రీధర్ బాబుకి చెప్పినరు, ముఖ్యమంత్రికి చెప్పినరు. ఎవరికి చెప్పిన స్పందన లేనటువంటి నేపథ్యంలో సమ్మె నోటీస్ ఇచ్చారు. సమ్మె నోటీస్ ఇచ్చినాక రేపు సమ్మె ప్రారంభమవుతుందనంగా ఐఏఎస్ అధికారులతో కమిటీ, ఐఏఎస్ అధికారుల కమిటీ వాళ్ళు ఏమి చర్చల కోసం కాదట, మీ సమస్యలు ఉన్నాయి ఏంటియో తెలపండి అని నేను నిన్న ఆర్టీసీ జేఎస్ నాయకులతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది ఏంటంటే, మా సమస్యలు వినడానికి మాత్రమే, ఏం సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడానికి మేము మీ దగ్గరకు వచ్చినామన్నారు. నిజంగానే ఐఏఎస్ అధికారుల కమిటీ 3 డిమాండ్లు ప్రభుత్వం తీసుకునేటువంటి డిమాండ్లైనా 29 డిమాండ్ల మీద ఒక సమగ్రమైనటువంటి పరిశీలన చేసి నివేదిక ఇవ్వాల్సి ఉండే, తెల్లారితే సమ్మెకు పోతున్నారు. ఈ దశలో ఐఏఎస్ అధికారుల కమిటీ వేసి సమ్మెను నిర్వీర్యం చేయాలి, ఆర్టీసీ కార్మికుల సమస్యను పరిష్కరించేటువంటి ప్రయత్నం చేయొద్దనేటువంటి విషయంలో ఇవాళ ముందుకు పోయేటువంటి ప్రయత్నం ప్రభుత్వం చేస్తే ఇక కార్మికులు ఏం చేస్తారు?